హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తనైతే చెప్పబోతున్నారు. ఈ నెలలో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అంటే 8వ తారీఖున మనకు మీటింగ్తో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్ద శుభవార్తనైతే చెప్పబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే మనం ముందుగా చెప్పుకున్న మహిళలకు ఒకేసారి 3 లేదా 4 పథకాలను విడుదల చేసే అవకాశం ఉందని, అలాగే మనకు ఇప్పుడు తాజాగా మరొక పథకాన్ని కూడా ఇందులోకి తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఏ మహిళలకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది, ఏ జిరాక్స్లు ఉండాలి ఈ యొక్క పథకానికి మనం అప్లై చేసుకోవాలంటే అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల కోసం అనేక పథకాలను అయితే తీసుకొచ్చి మహిళలకు మేలు జరిగే విధంగా కూడా ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు. ఇక మహిళలందరికీ కూడా మేలు జరిగే తరుణంలో మహిళలకు సంబంధించి మరొక పథకాన్ని అమలు చేస్తూ కూడా రేవంత్ రెడ్డి గారు ముందుకైతే వెళ్తున్నారు. మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తూ ప్రజా పాలన తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేస్తూ కూడా ప్రభుత్వం ముందుకెళ్తుందని మరొకసారి అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికే కొన్ని పథకాలను మనకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, అలాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, అలాగే మనకు ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా భూమి లేనటువంటి మహిళలకు 6,000 రూపాయలను పంపిణీ చేయడం కానీ, ఇలా అనేక పథకాలను తీసుకొచ్చి మహిళలకు చాలా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ మహిళా దినోత్సవం రోజున మహిళలకు 3-4 పథకాల వరకు కూడా అమలు చేయబోతున్నట్లు కూడా మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకు అన్ని పథకాల ద్వారా పైసలు అయితే రావు, కానీ మనకి ఇక్కడ ఒక పథకం ద్వారా పైసలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇచ్చేటట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏ పథకాన్ని అమలు చేయబోతున్నారు, ఏ విధంగా అమలు చేస్తారు, ఎవరికి అమలు చేస్తారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు వీడియో షేర్ చేయాల్సి ఉంటుంది. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా సరే దయచేసి నాకు సహాయం చేయాలనుకుంటే ఇక్కడ మీకు ఎదురుగా ఒక QR కోడ్ కనిపిస్తుంది. ఆ QR కోడ్ను మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు. ఎంతో డబ్బులు అనేది ఎన్నో రకాలుగా మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, ఎంతోమందికి సహాయం కూడా చేస్తూ ఉంటారు. అందులో నన్ను ఒకటిగా అనుకుని తప్పకుండా మీ విలువైన సహాయాన్ని నాకు పంపిస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న QR కోడ్ను మీరు ఫోన్పే ద్వారా స్కాన్ చేసి, గూగుల్ పే ద్వారా స్కాన్ చేసి, పేటిఎం ద్వారా కూడా స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా నాకు మీ సహాయాన్ని పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సహాయం కూడా చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఇంపార్టెంట్ పథకాన్ని అయితే మహిళల కోసం అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఈ పథకం చాలా విలువైందనమాట ప్రభుత్వానికి మరియు మహిళలకు. ఈ యొక్క పథకాన్ని తప్పనిసరిగా విడుదల చేసి మహిళలందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే మనకి మహిళా దినోత్సవం రోజున దీనితో పాటు ఈ పథకంతో పాటు మరొక 3 పథకాలను కూడా మనకు విడుదల చేయబోతున్నారు. ఇక ఇవన్నీ కూడా పైసలు వచ్చే పథకాలు అయితే కాదు, మహిళలకు ఆర్థికంగా వారికి చేయూతను అందించేటువంటి పథకాలు మాత్రమే. అంటే వారికి ఉపాధి కల్పన మాదిరి ఇచ్చేటువంటి పథకాలు. కానీ ఇప్పుడు మనం చెప్పబోయే పథకం మాత్రం పైసలు వచ్చే పథకం అన్నమాట. ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా ఆయన అమలు చేస్తూ మహిళలకు మేలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చారు. 500 రూపాయలకు ఉచిత సిలిండర్ అంటే గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నారు. అలాగే మనకు 1 సెంటు కూడా భూమి లేనటువంటి మహిళలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా మనకు 6,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎన్నో పథకాలను అమలు చేస్తూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు మేలు చేస్తున్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరొక పెద్ద పథకం మహాలక్ష్మిలో 2,500 రూపాయలు ఇస్తామన్నారు ప్రతి నెల ప్రతి మహిళకు కూడా. మరి ప్రతి నెల 2,500 రూపాయల పథకాన్ని ఈ మహిళా దినోత్సవం రోజున ప్రకటించి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. అంటే గతంలో మేము ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్నాం కదా ప్రజాపాలనలో అని చాలామంది చెప్తూ ఉన్నా కూడా ఇక్కడ గతంలో మనకు అప్లై చేసుకుని గతంలో ఒకేసారి 4 పథకాలను విడుదల చేసినప్పుడు చాలా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరి అటువంటి సిచ్యువేషన్ లేకుండా ఇక్కడ మహిళలకు మేలు జరిగే విధంగా ప్రతి అర్హత ఉన్నటువంటి మహిళకు కూడా ఈ యొక్క పథకం వర్తించే విధంగా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు మనకు ఒక్కొక్క మహిళకు కూడా పైసలు అయితే ఇవ్వడానికి 2,500 రూపాయలను ప్రతి నెల ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఇక ఇందులో భాగంగానే మహాలక్ష్మి పథకం ద్వారా ఎవరైతే మహిళలు ఉంటారో వారికి పైసలు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి ఈ పథకం ద్వారా ఎవరికి పైసలు ఇస్తారు, ఎవరికి పైసలు ఇవ్వరు, అర్హతలు ఏంటనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 నుంచి 59 సంవత్సరాల మహిళలకు ఈ మహాలక్ష్మి ప్రతి నెల 2,500 రూపాయల పథకం వర్తిస్తుందని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది. మరి ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి అంటే గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు ఇప్పుడు కొత్తగా మనకు దరఖాస్తు చేసుకునే వారికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ అనేది కూడా తప్పనిసరిగా ఉండాలి. వీటన్నిటితో మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఇక మీ సేవా కేంద్రాల ద్వారానే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించే అవకాశం అయితే ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళా దినోత్సవం రోజున మహిళలందరికీ కూడా మనకు ఇప్పటికే 77,000 అద్దె బస్సులను వారికి ఆర్టీసీ ద్వారా కేటాయించడం జరిగింది. ప్రభుత్వమే అద్దె చెల్లించి వారికి ఆర్టీసీ ద్వారా ఈ యొక్క అద్దె బస్సులను అప్పగించడం జరిగింది మహిళలకు. అలాగే డ్వాక్రా మహిళలకు ఈ మహిళా దినోత్సవం రోజు నుంచి వడ్డీ లేనటువంటి రుణాలను ఇచ్చే ప్రక్రియను కూడా కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. ఇక దీంతో పాటుగా మనకు ఇప్పటికే మహిళల పేరు మీద మహిళల డ్వాక్రా సంఘాల పేరు మీద ఉచిత పెట్రోల్ బంకులను ప్రారంభించి మహిళలకు దాని ద్వారా కూడా స్వయం ఉపాధిని కలిగిస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇలా మహిళలను అన్ని రంగాలలో నిలదొక్కునేలా చేసి మహిళలను ఆర్థికంగా పైకి తెస్తే వారి ఆర్థిక వృద్ధే మన రాష్ట్రానికి మనకు బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పథకాలన్నీ కూడా ప్రారంభిస్తూ మహిళలకు వడ్డీ లేకుండా మనకు ఇప్పుడు బయట మనకు పైసలు తెచ్చుకోవాలంటే మనకు వడ్డీలు చాలా ఉన్నాయి. మరి ప్రభుత్వం వడ్డీ లేకుండా డ్వాక్రా సంఘం ద్వారా మీకు ఒక 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా ఒక్కొక్క మహిళకు కూడా పైసలు ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఈ విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అమలు చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇక ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మేలు జరిగే విధంగా నిర్ణయం తీసుకుని మహిళల ఖాతాల్లోకి యొక్క పైసలు విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం చూస్తే తాజా సమాచారం ప్రకారం మహిళలందరికీ కూడా ఈ మహిళా దినోత్సవం రోజున ఒక్కొక్క మహిళకు కూడా ప్రతి నెల ఈ 2,500 రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి ఆయన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి ఈ పథకం ద్వారా ఎవరికి పైసలు వస్తాయి, ఎవరికి పైసలు రావనేది కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఎలా అప్లై చేసుకోవాలనే విషయాలను కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసి మీరందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది మనకు తాజా సమాచారం మహాలక్ష్మి పథకానికి సంబంధించి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి.